దేవుని పరిశుద్ధమైన నామం మహింపరచబడుగాక. దేవుని పిల్లలైన మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తూ సన్ రైజ్ విత్ స్క్రిప్చర్స్ అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రైజ్ గాడ్ ఫర్ యూ. మిమ్మల్ని అందరిని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ప్రతిరోజు ఉదయం ఇలా వాక్యాన్ని ఆశగా మీరు ధ్యానిస్తున్నారు, చాలా శ్రద్ధగా వింటున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. అందుకై నేను నిజంగా సంతోషిస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల వాక్య ధ్యానం ద్వారా మీరు అందరూ మేలు పొందుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈరోజు కూడా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఈ మాట చాలా మనకు సుపరిచితమే. ఈ లోకములో మనము వెలుగుగా ఉన్నాం అంటే క్రీస్తునకు చెందిన వారం అనేటువంటి వెలిగించబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. క్రైస్తవ విలువ అనేటువంటిది సంబంధాల ద్వారానే తెలుస్తుంది. మనం క్రైస్తవులం అనేటువంటి ఒక సంబంధం, మన సంభాషణ, మన క్రియలు, మనం చేసే పనులు సమస్తాన్ని బట్టి కూడా మనం దేవుని బిడ్డలం అనేటువంటిది ప్రతిబింబించాలి. ఎప్పుడైతే మన వ్యక్తిత్వం మన సంబంధాన్ని తెలియజేసేటువంటిదిగా ఉండదో అప్పుడు ఈ లోకంలో మనం ఏ విధంగా జీవిస్తున్నాము అనేటువంటి దానికి అర్థం లేనటువంటిదిగా ఉంటుంది. అంటే మన జీవన విధానానికి మన జీవితానికి సంబంధం లేకుండా ఉంటుంది. ఒకసారి క్రైస్తవుడు ఎలా జీవించాలి అనేటువంటి ఒక పుస్తకం క్యాంబెల్ మార్గన్ అనేటువంటి ఆయన రాశాడు. దాంట్లో ఇలా రాశాడు, ఒక ఉద్యోగస్తుడు తను ఒక పెద్ద బహిరంగ సభకు లేదా క్రైస్తవ సభకు వెళ్తూ తన తోటి ఉద్యోగుణ్ణి కూడా ఆ సభకు ఆహ్వానిస్తే ఆ యొక్క ఉద్యోగి కూడా ఆ సభకు వచ్చి కూర్చుని వాక్యం అయిపోయిన తర్వాత వారు వెళ్ళి ఆ పాస్టర్ గారిని కలిసి ప్రార్థన చేయించుకున్నారు. వారిద్దరూ కూడా అక్కడ కలిసినప్పుడు ఆ తోటి సహ ఉద్యోగి ఈ ఉద్యోగిని అడిగాడు, ఏమనంటే, నువ్వు క్రైస్తవుడువా? నాకు ఎంతవరకు తెలియదే, నువ్వు ఎప్పుడు నాతో చెప్పలేదే అన్నాడు. ఈ పక్కన వ్యక్తి కూడా ఆశ్చర్యపడి, నువ్వు క్రైస్తవుడువేనా? నాకు కూడా ఎప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు అని ఆశ్చర్యపోయారు. వాస్తవంగా వాళ్ళిద్దరూ కలిసి దాదాపు 5 సంవత్సరాలకు ఒకే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కానీ వారిద్దరూ క్రైస్తవులు అనేటువంటి సంగతి ఒకరికొకరికి తెలియదు. ఇదే విషయాన్ని మరి ఆ పాస్టర్ గారికి వాళ్ళు తెలియజేశారంట. ఇలా మేము ఇక్కడికి వచ్చాకే మాకు సర్ప్రైజ్గా ఉందండి, ఇప్పటివరకు ఇద్దరం క్రైస్తవులు అనే సంగతి మా ఇద్దరికి తెలియదు అని అంటే, అప్పుడు ఆయన అన్నాడంట, మీరు అసలు క్రైస్తవులు కాదు, మీరు మారు మనసు పొందాలి, నూతన జన్మ పొందుకోవాలి, అప్పుడే క్రైస్తవులు అవుతారు అని అంటే వాళ్ళు చెప్పారంట, మేమిద్దరం కూడా యేసు ప్రభు నమ్ముకుని మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని చాలా సంవత్సరాలు అయిందండి అని అన్నాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు చాలా విచారం వ్యక్తం చేసి అన్నాడంట, ఇన్ని సంవత్సరాలు మీరు క్రైస్తవులు అని మీరు భావిస్తూ కూడా ఆ క్రైస్తవ విశ్వాసాన్ని మీరు బహిరంగంగా చూపించడంలో ఫెయిల్ అయ్యారు. మీరు పనిచేసే చోట కానీ, మీరు ప్రయాణం చేసే చోట కానీ, మీరున్న చోట కానీ క్రైస్తవులుగా మీరు జీవించలేకపోయారు. అది నిజంగా మీ జీవితంలో చాలా చాలా ఫెయిల్యూర్. మీరు క్రైస్తవులుగా విఫలమయ్యారు. లోకానికి వెలుగుగా ఉండాల్సిన మీరు మీ వెలుగును మంచము కింద పెట్టినటువంటి వారుగా ఉన్నారు అని చెప్పి వారిని ఆయన సరిచేసే ప్రయత్నం చేశాడు. నిజమే, చాలాసార్లు దేవుడు మనకిచ్చినటువంటి క్రైస్తవ జీవితం దాగుని రహస్యంగా ఎవరమో తెలియకుండా జీవించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవాళ రోజున చాలామందిని చూస్తాను, వాళ్ళ వేషధారణ కానీ, మాట కానీ, సమస్తం కూడా మేము క్రైస్తవులం అని ఎక్కడ తెలిసిపోద్దో అనేటువంటి భయంతో బ్రతికేవారు. అలాంటి వాళ్ళు ఎవరు క్రైస్తవులు కాదు. దేవుని అంగీకరించిన వాళ్ళు ప్రాణం పోయినా వారు తమను తాము దాచుకోరు, బహిరంగంగా ఉంటారు. ఒక ఆయన చక్కని కొటేషన్ రాశాడు, ఏంటి అంటే, నీ సాక్ష్యాన్ని ఈ లోకం ఎప్పుడు స్పష్టంగా చదవగలిగినంత పెద్ద అక్షరాలతో అది రాసుకోవాలంట. నీ సాక్ష్యము ఇతరులు ఎప్పుడు కూడా చదవగలిగినంత పెద్ద అక్షరాలతోటి కనపడాలి. ఉందా నీకు ఆ సాక్ష్యం? నేను చూడగానే నువ్వు క్రైస్తవుడని గుర్తుపట్టాలి.
అలా జీవించే కృప దేవుడు మీకు అనుగ్రహించునుగా. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, రహస్య క్రైస్తవులు ఉన్నారు. వారు ఆ రహస్యపు ముసుగులోండి బయటకు వచ్చి నిజమైనటువంటి క్రైస్తవులుగా బహిరంగంగా జీవించే కృప వారికి ఇమ్మని ప్రార్థిస్తూ, రక్షణ లేని వారు ఉన్నారా? మారు మనసు. రక్షించబడిన వారు ఉంటే నీ కొరకు లోకంలో వెలుగుగా జీవించే కృపనిమ్మని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.